ఎవరైతే సిపి గెట్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ ఫర్ ఎంఏ ఇంగ్లీష్ పర్పస్, ఎంఏ ఇంగ్లీష్లో జైన్ కావాలనుకున్న వాళ్ళు సిపి గెట్ ఎవరు రాస్తున్నారో వారి కోసం ఈ వీడియో ఆన్ లిటరేట్ టర్మ్స్. దిస్ ఈస్ ద థర్డ్ వీడియో ఫర్ ఆన్ లిటరేట్ టర్మ్స్. సో లిటరేట్ టర్మ్స్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 10 టర్మ్స్ రిలేటెడ్ టు డ్రామా, రైట్? సో డ్రామాకి రిలేటెడ్ అయినటువంటి ఒక 10 పదాలు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో వాట్ ఈస్ డ్రామా? డ్రామా అంటే ఏంటంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ పర్ఫార్మెన్స్. ఇట్ మెంట్ టు బి ఫర్ పర్ఫార్మెన్స్. డ్రామా అనేది ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయడం కోసమే, చదవడం కోసం కాదు. ద నరేషన్ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఇట్ షుడ్ బి విజిబుల్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తే దాన్ని మనం డ్రామా అంటాం, రైట్? సో ఆ డ్రామాకి ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి, ఆ డ్రామాలో సీన్స్ ఎలా ఉండాలి, ఆ డ్రామా ఎలా ఉండాలి అని రాసేటటువంటి స్క్రిప్ట్నే మనం ప్లే అంటాం. ఆ డ్రామాని స్క్రిప్ట్ రూపంలో చెప్తే దాన్ని ప్లే అంటాం. ఆ ప్లేలో నుంచి డైరెక్ట్ ఆన్ ద స్టేజ్లో పర్ఫార్మెన్స్ చేస్తే దాన్ని మనం థియేటర్ అంటాం, రైట్? సో డ్రామా యాజ్ ఎ ప్లే యాజ్ ఏ థియేటర్, రైట్? సో ఇలా మనకు డ్రామా నుంచి ప్లే కానీ, ప్లే నుంచి థియేటర్ కానీ, ఈ థియేటర్ ప్లే అనేది డ్రామాలో ఇన్బిల్ట్ అయి ఉంటాయి, రైట్? సో దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ ఆఫ్ థియేటర్ అండ్ ప్లే. సో డ్రామాలో. సో ఇప్పుడు డ్రామాలో ఉన్నటువంటి పదాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజెడ్ డ్రామా, కెవిలియన్ డ్రామా, ఒపేరా, మాస్క్, యాంటీ మాస్క్, మెలో డ్రామా and epic theater, miracle play, anti play, mysterious play. These are the terms in famous terms we are going to discuss in this video. So closed drama ante enti ante this drama is meant for only reading. మనం ఎక్కువ శాతం ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అంటే, ఎక్కువ శాతం చదువు ఎక్కడ చదువుతాం? 4 మూలలు క్లోజ్లో ఉన్న రూమ్లో ఎక్కువ శాతం చదువుతాం, రైట్? సో అలాగనే క్లోజెడ్ డ్రామా ఈజ్ మెంట్ ఫర్ రీడింగ్. చదవడం కోసం ఉంటే దాన్ని మనం క్లోజెడ్ డ్రామా అంటాం. నెక్స్ట్ కెవేలియర్ డ్రామా అంటే మనం క్యారోలిన్ ఏజ్ చదువుకున్నాం కదా, చార్లెస్ 1 టైంలో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో క్యారోలిన్ ఏజ్ చదువుకున్నాం. ఆ ఏజ్లో మనకు వచ్చేటటువంటి డ్రామానే మనం కెవేలియన్ డ్రామా అంటాం. ఇది మన కింగ్ చార్లెస్ 1 టైంలో డెవలప్ అయినటువంటి డ్రామా. నెక్స్ట్ ఒపేరా అంటే ఏంటి అంటే, ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ క్యారెక్టర్స్ అన్నీ సింగ్ చేశారన్నమాట. ద క్యారెక్టర్స్ ఆల్ టు బి సంగ్, రైట్? సో లేదంటే ప్రతి క్యారెక్టర్ మనకు పాట రూపంలో చెప్పేటటువంటి దాన్ని మనం ఒపేరా అంటాం. ఈచ్ క్యారెక్టర్ ఈజ్ గోయింగ్ టు సంగ్ ఇన్ దిస్ డ్రామా, రైట్? దాన్నే మనం ఒపేరా అంటాం. నెక్స్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చదివేదాన్ని డ్రామా ఒపేరా అన్నాం కదా. నెక్స్ట్ మాస్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కింగ్లీ కోట్, మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, బాహుబలిలో పెద్ద కోట్ ఉంటుంది, మనకు ప్రభాస్ని బయటికి పంపించే సీన్ ఉంటుంది కదా, అక్కడ మన కోట్లు ఎలా ఉంటుంది చూడండి. ఒక పక్కన కింగ్ రాజమాత ఉంటుంది, కాబోయే రాజు ఉంటాడు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు ఉంటారు, సామంత రాజులు ఉంటారు, వాటిని మనం కోట్ అంటాం కదా. అలాంటి కోట్లో పర్ఫార్మెన్స్ చేసేదాన్ని మనం మాస్క్ అంటాం. ఈ మాస్క్లో ఎలా ఉంటుందంటే, లావిష్ క్యారెక్టర్స్ ఉంటాయి, డ్రెస్ కూడా చాలా లావిష్గా ఉంటుంది, క్యారెక్టర్స్ కూడా లావిష్గా ఉంటాయి, రైట్? మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రైట్? సో రాజుల ముందు చేసేటప్పుడు చిల్లరగా చేస్తే నడవదు కదా. సో అలాంటి పర్ఫార్మెన్స్ డ్రామాని మనం మాస్క్ అంటాం, రైట్? నెక్స్ట్ యాంటీ మాస్క్ అంటే, ఎక్కడైనా యాంటీ పదం వచ్చింది అనుకోండి, యాంటీ పదం వస్తే మనకు ఆపోజిట్ అని వేరే పదాలలో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ యాంటీ అంటే ఏంటంటే, దీనికి కంప్లీట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని కాదు, కానీ చిన్నగా జరుగుతుంది అనమాట. ఈ మాస్క్ పర్ఫార్మెన్స్ కంటే ముందు జరిగేటటువంటి పర్ఫార్మెన్స్ని మనం యాంటీ మాస్క్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఫన్నీ క్యారెక్టర్స్, ఒక కామిక్ క్యారెక్టర్స్ సింపుల్గా చిన్నగా ఇలా ఇక్కడ యాంటీ మాస్క్లో ఉంటుంది. సో ఇది యాంటీ మాస్క్. నెక్స్ట్ మెలో డ్రామా అంటే ఎక్స్ట్రీమ్ డ్రామాస్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే గుడ్ అండ్ ఈవిల్ ముందు జరిగేటటువంటి క్యారెక్టర్స్ని, ఎక్స్ట్రీమ్గా జరిగేటటువంటి డ్రామాని మనం
మెలో డ్రామా అంటాం. రైట్. ఇక్కడ మనకి ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'ఈగర్' సినిమా తీసుకోండి. అందులో లాస్ట్ క్లైమాక్స్‌లో చాలా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతుంది. రైట్. సో బిట్వీన్ స్మాల్ ఇన్సెక్ట్ అండ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ మనకి ఇలా ఇద్దరికి జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ ఎంత ఎక్స్ట్రీమ్‌గా వెళ్తుందో దాన్ని మనం మెలో డ్రామా అంటాం. రైట్. సో డ్రామాకి క్లోజెడ్ డ్రామా, కేవీఎల్ డ్రామా, ఒపేరా డ్రామా, మాస్క్, యాంటీ మాస్క్, మెలో డ్రామా. నెక్స్ట్ ఎపిక్ థియేటర్. మనం థియేటర్ అంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ గురించి థియేటర్ చూసాం. ఎపిక్ థియేటర్ అంటే ఏంటి అంటే మనకు క్రిటికల్ అనాలిసిస్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, అసలు ఎందుకోసం జరుగుతుంది, సమాజంలో ఏదైనా అవేర్నెస్ కోసం కానీ, సో దాన్ని మనం క్రిటికల్ థింకింగ్ తీసుకొచ్చేదాన్ని మనం ఎపిక్ థియేటర్ అంటాం. దీన్ని డెవలప్ చేసినటువంటి ఆయన ఎవరంటే బెర్టాల్ట్ బ్రెంచ్. బెర్టాల్ట్ బ్రెంచ్ అనేట ఆయన. సో బెర్టాల్ట్ బ్రెంచ్ డెవలప్డ్ ది ఎపిక్ థియేటర్. రైట్. దెన్ మిరాకిల్ ప్లే. మిరాకిల్ ప్లే అంటే ఏంటి అంటే ద ప్లే ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద సెయింట్స్. ద ప్లే ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సెయింట్స్. సెయింట్స్ మీన్స్ మనకు ఋషులు అంటాం కదా, వాళ్ళు చేసినటువంటి మిరాకిల్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్లేస్ని మనం మిరాకిల్ ప్లే అంటాం. రైట్. నెక్స్ట్ యాంటీ ప్లే. యాంటీ ప్లే అంటే ఏంటి అంటే రెగ్యులర్గా ప్లే అంటే ఒక ట్రెడిషనల్ రూల్స్ని ఫాలో అవుతుంది కదా, అలాంటి రూల్స్ కాకుండా ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే మనం యాంటీ ప్లే అని అంటాం. రైట్. ఆ యొక్క ప్లేలో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఇలాంటి రూల్స్ ఫాలో అవుతుంది, ఆ రూల్స్ని బ్రేక్ చేసేటువంటి దాన్ని మనం యాంటీ ప్లే అంటాం. నెక్స్ట్ మిస్టీరియస్ ప్లే. మిస్టీరియస్ ప్లే అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ డీటెయిల్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆర్ బైబిల్. ఎగ్జాంపుల్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. సో ఇలాంటి స్మాల్ ప్లేస్ ఉండేటటువంటి లేదా ప్లేస్ అబౌట్ బైబిల్ స్టోరీస్ గురించి చెప్పేటటువంటిది మిస్టీరియస్ ప్లే. రైట్. దీస్ ఆర్ ద 10 టర్మ్స్ యూ షుడ్ రిమెంబర్ ఫర్ ద సిపి గెట్ పర్పస్. సో ఇవి మాకు ఇలా సింపుల్గా ఇంత ఈజీగా గుర్తుండవు సార్, మనకి 10 టర్మ్స్ ఈజీగా ఎలా గుర్తుండాలి అంటే నేను ఒక నిమోనిక్ క్రియేట్ చేశాను. ఏంటి అంటే కమ్, ప్లే, మామ్. సో ఇక్కడ మనకు ప్లే అంటే ప్లేనే, మామ్ అంటే మనకు ఎలా ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, చెప్తా. సి అంటే క్లోజెడ్ ప్లే, క్లోజెడ్ డ్రామా, కేవీఎల్ డ్రామా. ఓ అంటే ఒపేరా. ఇక్కడ ఎం అంటే మాస్క్. రైట్. ఇక్కడ మామ్లో మాస్క్ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్, యాంటీ మాస్క్, మెలో డ్రామా. సో ఇక్కడ మెమ్ అంటే మాస్క్, అది అందులో మాస్క్లో ఏమేమి ఉన్నాయి ఏంటంటే మాస్క్, యాంటీ మాస్క్, మెలో డ్రామా. రైట్. నెక్స్ట్ ఈ అంటే ఎపిక్ థియేటర్. నెక్స్ట్ ప్లే అంటే ప్లే. మళ్ళీ ఇక్కడ మామ్ గుర్తుపెట్టుకోండి. మామ్ అంటే మిరాకిల్ ప్లే, యాంటీ ప్లే, మిస్టీరియస్ ప్లే. రైట్. సో మామ్లో మనకు మిరాకిల్ 2 పదాలు గుర్తుపెట్టుకోవచ్చు, పేర్ ఆఫ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. మాస్క్, మిరాకిల్, యాంటీ మాస్క్, యాంటీ ప్లే, మెలో డ్రామా, మిస్టీరియస్ ప్లే. సో ఇలా మనం ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.